సో యా గైస్, నేను ఇక డెకోర్ మొత్తం మీకు ఎట్లా చేశాను ఏందనేసి ఇట్లా చూపించుకుంటూ చేసుకుంటూ వస్తుంటాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము రథంకి బ్యాక్ డ్రాప్ అనుకున్నప్పుడు ఇంకేమీ హంగామా లేకోకుండా ఏదైనా సింపుల్గా చేద్దాము అనేసి అనుకున్నాం అనమాట. సో నాకు ఎప్పటి నుంచో ఇట్లా కొంచెం పందిర్లాగా చేసి చేద్దామని అనుకున్నాం మేమిద్దరము. కానీ మాకు పందిర్ యాక్చువల్గా ఎక్కడ చేయించుకోవాలా ఏంటి అని కొంచెం డైలమాలోనే ఉంటుంది. కానీ మేము జేపీ నగర్ సైడ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ రోడ్ సైడ్ బొకే షాప్స్ ఉంటాయి కదా, ఆ బొకే షాప్స్లో ఇలాంటిది మనం మామూలుగా ఆకు పూజ కట్టిస్తాం కదా, ఆంజనేయ స్వామికి అంత ఇట్లా ఆకు పూజ కట్టించడానికి ఇలాంటిది వాడతాం కదా. సో ఇలాంటివే అమ్ముతున్నారనమాట. అక్కడ ఎక్కువ లేవు, జస్ట్ 1 or 2 బొకే షాప్స్లో అమ్ముతున్నారు వాళ్ళు. ఇంకా ఫెస్టివల్ కదా, ఎవరైనా తీసుకుంటారు అనేసి పెట్టి చేపిస్తున్నారంట. నాకు ఇంకా అదే ఆటోలో పోతుంటే మేము అనుకోకుండా ఇట్లా రోడ్ పక్క చూస్తుంటే నాకు ఇది దొరికింది. బొకే షాప్స్ కనిపిస్తే ఇంకా ఆటో అక్కడ దిగేసేసి మేము వెళ్ళి అడిగామన్నమాట. మాకైతే చాలా మంచిగా చీప్లో దొరికింది. జస్ట్ 200 రూపీస్ పడింది మాకు. ఇంకా దానికి ఇప్పుడు ఇలాగా ఇది బ్యాంబూ స్టిక్స్తోనే చేశారు. దానికి ఇలాగ మొత్తం ఆకులు కడుతున్నాం అనమాట. ఫస్ట్ మ్యాంగో లీవ్స్, మామిడాకులు కట్టుకుంటా సైడ్కి, మళ్ళీ ఇక్కడంతా చెండు పూలు, చామంతి పూలు అలా పెట్టి డెకోర్ చేద్దాము అండ్ ఇక్కడ హ్యాంగ్ చేద్దాము. సింపుల్గా మంచిగా అయిపోతుంది అనేసి అనుకున్నాం అనమాట, ఇంకా ఎక్కువ లేకోకుండా. అండ్ ఫ్లవర్స్కి కూడా మేము కేఆర్ మార్కెట్కి వెళ్ళినాము నిన్న వెన్స్డే రోజు. కొంచెం తక్కువ ప్రైజెస్ దొరుకుతాయని ఫస్ట్ టైం వెళ్ళాను నేను కేఆర్ మార్కెట్కి. ఇంతకుముందు ఎప్పుడు కేఆర్ మార్కెట్కి వెళ్ళలేదన్నమాట. వెళ్దాం అనుకుంటే మాకు ఎప్పుడేమంతా రాలేదు. కొన్ని ఫ్లవర్సే కాబట్టి లాస్ట్ ఇయర్ దసరాకు కూడా ఇక్కడే తీసుకున్నాము కొన్నే కాబట్టి. ఇంక ఈసారి ఎక్కువ కావాలనేసి వెళ్ళాము. అంటే అంతే ప్రైజెస్ అయితే మాకు చెండు పూలు అంటాం మేము, మీరు బంతి పూలు అంటారు కదా కొంతమంది. సో అవైతే ఆల్మోస్ట్ 80 నుంచి 100 రూపీస్ ఉండే డజను, కేజీ. అండ్ నెక్స్ట్ చామంతి పూలు అయితే 250 to 400 రూపీస్ ఉండే. అండ్ నెక్స్ట్ మల్లెపూలు అయితే 1000 to 2000 ఇన్ బిట్వీన్ ఉన్నాయి. అండ్ అంటే అదే షాప్స్ బట్టి, నీ క్వాలిటీ బట్టి, అది ఒకవేళ కొన్ని మొగ్గల్లా ఉంటే ఎక్కువ ప్రైస్ అమ్ముతారు కదా, అట్లా దాన్ని బట్టి. సో స్టార్టింగ్ ప్రైజెస్ అయితే ఇట్లా నుంచి ఇట్లా ఉండే అనమాట. అది నిన్న వెళ్ళేసి, నిన్న ఎర్లీ మార్నింగ్ మేము 5 o'clockకి వెళ్ళినాం. 5 o'clockకి వెళ్ళి మొత్తం అన్నీ తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నిన్న కొన్ని కుట్టుకున్నాం. డోర్స్కి అంతా మార్చి కుట్టేశాడు అనమాట. లూజ్ ఫ్లవర్స్ తెచ్చుకున్నాం మేము. మాలలు ఎందుకంటే మాల తెచ్చుకోవచ్చు కానీ హారమార్ మాల అవి చాలా ఎక్కువ చెప్తున్నారు. అండ్ ఆ ప్రైస్కి మనకి లూజ్ ఫ్లవర్సే వస్తాయి. కొంచెం టైం తీసుకొని కుట్టేసుకుంటే అయిపోద్ది కదా అనేసి మేము ఇంక ఇవే లూజ్ తెచ్చుకున్నాం. అరౌండ్ మాకు అంతా కలిసి 1500లో ఏమో చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఎక్కువ కేజీసే వచ్చాయన్నమాట. మంచిగా ఉండే. ఇంకా అది అయిపోయినాక ఇంకా ఇవాళ మొత్తం ఇంకా మమ్మీ వాళ్ళు స్టార్ట్ అయ్యారంట ఇప్పుడే అనంతపూర్ నుంచి. వాళ్ళు వస్తున్నారు అందవే. మేము అంతలోపల ఈ బ్యాక్ డ్రాప్ అంతా చేసేద్దాము అనుకొని ఇంకా స్టార్ట్ చేసాము. మా మమ్మీ వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్నారు. మా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదే, ఫస్ట్ టైం వచ్చింది. అంతలోపల మేము ఇది బ్యాక్ డ్రాప్ అంతా ఫినిష్ చేసేసుకొని ఇంకా వాళ్ళు వచ్చాక నైట్ అయింది. వాళ్ళు వచ్చే లోపల 6-7 అయింది. ఇంకా రేపు పొద్దున యాజ్ యూజువల్. ఇంకా మధ్యలో మొత్తము అరిటాకులు పెట్టేసి ఇలాగా దీనికి అరిటాకుల్లాగా పెట్టేసి మొత్తం బ్యాక్ డ్రాప్ అక్కడ మధ్యలో ఫ్లవర్స్ హ్యాంగ్ చేద్దాం అనుకున్నా. ఇట్లా ఒకటి వచ్చేసి గులాబీ ఫ్లవర్స్, ఇంకొకటి వచ్చేసి చామంతి ఫ్లవర్స్, 2 కుడుతున్నాం అనమాట. ఇంకా డిజైన్ చేస్తున్నాం. ఇంకా ఇది ఇంకా అప్పుడు అంత తొందరగా ఏం ఫైనలైజ్ కాదు. ఇంకా చేస్తూ ఉంటే మధ్యలో అది నచ్చక ఇది తీసేసి ఇట్లా చాలా అయ్యి లాస్ట్కి ఒక డిజైన్ ఫైనలైజ్ అయ్యిద్ది. ఇప్పుడు ఈ డిజైన్ ఫైనలైజ్ అవ్వడానికి 3 రోజులు పట్టింది మాకు. అది మార్చి ఒకటి చెప్తాడు, నేను ఒకటి చెప్తా, కానీ లాస్ట్కి నాదే ఫైనలైజ్ అయింది అనుకోండి. ఫైనల్లీ చాలా చూసాకైతే ఇదైతే ఫైనలైజ్ చేసాము. సైడ్ మొత్తం చామంతి పూలు అండ్ మధ్యలో బంతి పూలు ప్లాన్ చేసేసి ఇలా ప్లాన్ చేసామనమాట. ఇక మొత్తము లేట్ అయిపోతుంది. ఇప్పటికే 6 అవర్స్ అయింది ఈ డెకోర్ అంతా మాకు చేయడానికి. అందుకే ఇంకా ఫాస్ట్‌గా చేసేస్తున్నాము. కొన్ని వీడియోస్ మాత్రమే తీసుకున్నా. ఎక్కువ వీడియోస్ లేవు. అండ్ డెకోర్ అయిపోయినాక ఇంకా మొత్తం అంతా మమ్మీ వాళ్ళొచ్చే లోపల ఇల్లు కొంచెం క్లీన్ చేసేసి ఇంకంతా నీట్‌గా పెట్టాను. ఇంకా కానీ కొన్ని పూలుండే కుట్టాల్సినవి. అవన్నీ మమ్మీ వాళ్ళొచ్చాక నైట్ కుట్టేశారనమాట. అండ్ నైట్ ఇంకా ఏం వీడియోస్ తీసుకోలేదు. మేము ఆల్మోస్ట్ పడుకునేసరికి 11:30, 12 అయిపోయింది. అందుకే ఇంకా నెక్స్ట్ డే కొంచెం మేకప్ ఆర్టిస్ట్‌ని కూడా మార్నింగ్ కొంచెం లేట్‌గా రమ్మన్నాను. ముందైతే 6:30కి ప్లాన్ చేసుకున్నాము. కానీ ఇంకా లేట్ అయిపోయిందనేసి 7:30కి అలా రమ్మన్నాను. నేనైతే క్విక్‌గా రెడీ అయిపోతున్నాను. అండ్ హెయిర్ స్టైల్ కూడా చాలా మంది అడిగారు. ఇది చాలా సింపుల్ హెయిర్ స్టైల్ కదా, దీనికెందుకు హెయిర్ స్టైలిస్ట్ అనేసి. కానీ ఇది సింపుల్ హెయిర్ స్టైల్ అని చూస్తే అనిపిస్తుంది గానీ, కానీ తను ఈ హెయిర్ స్టైల్ చేయడానికి కూడా నాకు 2 అవర్స్ పైనే పట్టింది. ఎందుకంటే నా హెయిర్
ముందు మీరు చూస్తే తెలుస్తది. ఫుల్ కర్లీ ఉంటది. అండ్ అంత సాఫ్ట్‌గా గూడా ఉండదు. చాలా రఫ్‌గా ఉంటది. ఇలాంటివంతా ఉంటది. కానీ మీరు ఇది చేశాక చాలా సాఫ్ట్‌గొచ్చింది. అండ్ స్ట్రెయిటనింగ్ ఉంటది. అండ్ ఈ స్ట్రెయిటనింగ్ నాకు ఇంట్లో చేసుకోవడానికి కూడా 2 అవర్స్ పడతదనమాట టైం. సో, నాకంత టైం లేదప్పుడు. నేనే అన్నీ చేసుకొని మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళడానికి. అందుకే తనని పిలుచుకున్నాను. మొత్తం శారీ డ్రేపింగ్ అంతా తను చేసేస్తుంటే నేను పక్కలో షార్ట్స్ తీసుకుంటా, ఎడిట్ చేస్తా ఇలా ఉన్నాననమాట. నాకు కొంచెం టైం కలిసొచ్చింది. అండ్ చాలా మంది గూడా అడిగారు పట్టు శారీసే కట్టుకోవాలా ఫెస్టివల్స్‌కి అనేసి. ఇది మీకు వీడియోలో చూడ్డానికి అలా ఏదో కాటన్ శారీ లాగా ఉందేమో అనుకుంటున్నా. కానీ దిస్ ఈస్ ప్యూర్ పట్టు శారీ మల్బరీ సిల్క్ అనమాట. దానిపైన ఇలా కలంకారీ ప్రింటొచ్చింది. అండ్ నా పెళ్ళికి తీసుకున్న పట్టు శారీసే నేనెక్కువ ఇంకా యూజ్ చేయలేదు. మళ్ళీ అన్ని పట్టు పట్టు ఎందుకు దసరాకి ఎలాగో పట్టు శారీసే తీసుకున్నాం గదా! ఇలాంటి ఫంక్షన్‌కి నాకిలా ట్రెడిషనల్‌గా ఏదో కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయాలా అనిపిచ్చి అందుకే ట్రై చేశాను. అండ్ బ్లౌజ్ అండ్ శారీ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా నాకు చాలా సెట్ అయ్యాయి. అండ్ దానికి తగ్గట్లే ఎక్కువ నేను జ్యువెల్లరీ పెయిరప్ జేయకోకుండా సింపుల్‌గా జ్యువెల్లరీ పెట్టేసుకొని ఓన్లీ ఇయర్ రింగ్స్ అండ్ చెంపస్వరాలు కొంచెం హెవీగా పెట్టుకున్నాననమాట. నాకు లుక్ అంతా ఫైనల్‌గా చాలా అనిపిచ్చింది. అస్సలు రిమూవ్ జేయాలనిపియలేదు రిమూవ్ చేసేటప్పుడు. అండ్ రెడీ అయిపోతూనే క్విక్‌గా కిందికొచ్చేసి కొంచెం ఫోటో షూట్ అయితే తీసేసుకున్నాం. ఎందుకంటే మళ్ళా పూజ అంతా అయిపోయేలోపు లేట్ అవుతుంది. మళ్ళీ ఫేస్ అంతా గూడా టైర్డ్ అయిపోతది కదా! అనేసి కొంచెం ఫ్రెష్‌గా ఉన్నప్పుడు ఫోటో షూట్ అయిపోయేసి ఎళ్ళేలోపే మమ్మీ వాళ్ళు వంటంతా చేసేసారనమాట. ప్రసాదము అండ్ కావాల్సినవన్నీ వంటలన్నీ చేసేసారు. తర్వాత నేను పూజకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ నైటే పక్కన పెట్టుకున్నాననమాట. అవి మార్నింగే పిన్ని మొత్తం కడిగిచ్చేసేసింది. అండ్ ఎలాగో ఫ్లవర్స్ ఎక్కువే తెచ్చుకున్నాం గాబట్టి, ఇంకా ఇల్లు మొత్తం డెకరేట్ చేసేసాము. చాలా మంచి వైబ్ ఉండిందనమాట మొత్తం అలా డెకరేట్ చేస్తూనే. అండ్ 12:00 లోపు హారతిచ్చేసి టెంకాయ కొట్టాలనేసి ఫాస్ట్‌గానే చేసేసుకుంటున్నాం అన్ని పనులు. అండ్ పూజ అంతా మాకి ఎగ్జాక్ట్‌గా 11:40కి అలా అయిపోయిందనమాట. చాలా బాగొచ్చారు అమ్మవారు. మొత్తం డెకరేషన్ అమ్మవారైతే నాకు చాలా నచ్చారు. లాస్ట్ టైమ్ బాగున్నారు గానీ, ఈసారైతే ఇంకా మంచిగా నచ్చారు. అండ్ ఈ సెటప్ కూడా నాకు చాలా పెద్ద కాస్ట్ ఏం కాలేదు. అండ్ సింపుల్‌గానే ఎక్కడైతే మనం ఎంత సింపుల్‌గా చేసుకోగలమో అంత సింపుల్‌గానే చేసి పెట్టాను. ఎక్కువ హంగామా చేయకోకుండా ఏం లేదు. అండ్ అమ్మవారిని గూడా నేను సింపుల్‌గానే రెడీ చేశాననమాట. ఫస్ట్ కలశం బెట్టేసి దాని మీద కొంచెం టెంకాయకే లాస్ట్ ఇయర్ ఫేస్ ఉన్నిందని చెప్పా కదా! అదే నేను టై జేసేసి కింద శారీ గూడా కట్టించలేదనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ శారీ కట్టిద్దామంటే చాలా టైం పట్టింది. అందుకే ఈసారి వస్త్రం అనేసొస్తదనమాట. అది పట్టులోనే వస్తది. అమ్మవారికి డైరెక్ట్‌గా అది టై చేసేయొచ్చు. అండ్ ఆ వస్త్రం మన హైట్ బట్టి మనం చూసుకొని టై చేసేయడమే అంతే. ఇంకా దాని తర్వాత ముందర మళ్ళీ నేను చిన్నగా అమ్మవారి ఐడల్ కొన్నాం గదా! సో, అది పక్కనే ఇలాగా ప్లేట్‌లో రైస్ పోసి, ఆ రైస్ మీద లోటస్ ఫ్లవర్ పెట్టేసి, ఆ ఫ్లవర్ మీద అమ్మవారిని పెట్టాననమాట. అండ్ దిస్ ఈస్ హౌ సింప్లీ ఐ డిడ్ ఇట్. లైక్ ఏమి ఎక్స్‌ట్రా ఎఫర్ట్ అండ్ నేను అమ్మవారిని గూడా 3 డేస్ ఇలానే పెడదామనుకున్నాను. ఎందుకంటే ఇంత మంచిగా డెకరేట్ చేసుకున్నాక నాకు అప్పుడప్పుడే తీసేయబుద్ధి అవ్వలేదు. సో, సండే అంతా పూజ అయిపోయాక కదిలిద్దాము అనేసి అనుకునేసి మొత్తం ప్లాన్ చేసుకున్నాననమాట. ఎవ్రీథింగ్ మీకు చూస్తున్న ప్రసాదం గూడా నేను కప్స్ అంటే బనానా లీవ్స్‌తో కప్స్ చేసేసి అందులోనే పెట్టాననమాట. వేరే ఏమి కొంచెం ఇట్లా స్టీల్ గానీ, ప్లాస్టిక్ గానీ ఇట్లా ఎక్కువ యూజ్ చేయకోకుండా నాకు ఎంత ఎకో ఫ్రెండ్లీ అయితే అంత ఎకో ఫ్రెండ్లీ చేసేసి మొత్తం పూజ అంతా చేసేసి, మంచిగా హారతిచ్చేసి కొంసేపు సాంగ్స్ పాడేసి అమ్మవారి సాంగ్స్ అంతా నాకు చాలా నచ్చింది. వైబ్ గానీ మొత్తం పాజిటివ్‌నెస్ అండ్ పూజ అయిపోతూనే మమ్మీ వాళ్ళు ఇంకా ఫస్ట్ టైమ్ వచ్చారు గదా! అనేసి నేను కొంచెం శారీస్ మంచిగానే తెచ్చి అన్ని బ్లౌజ్ పీసెస్ అంతా తెచ్చాననమాట. ముందు వీకే ఎళ్ళేసి ఇంకా అవన్నీ ఇచ్చేస్తున్నాను. ఇలాగ పెళ్ళయ్యాక మొత్తం ఫ్యామిలీ అంతా ఒక చోట వచ్చి ఇలాగా మంచిగా ఫెస్టివల్స్ జరుపుకోవడం అంటే నాకు చాలా బాగా ఇష్టమనమాట. తాంబూలం అంతా అయిపోయాక ఇంకా కొంచెం ఫోటో సెషన్ పెట్టుకున్నామనమాట. పైనే ఇంకా గ్రూప్ ఫోటోస్ అన్నీ తీసేదయిపోయాక మళ్ళీ కిందకొచ్చేసి మేము కపుల్ ఫోటోస్ తీసుకున్నాము. అండ్ ఇక మార్నింగ్ కొంచెం సింగిల్ ఫోటోస్ దిగాను కాబట్టి పూజ అంతా అయిపోయాక కొంచెం ప్రశాంతంగా నేను, మహర్షి ఇద్దరం ఎళ్ళేసి కపుల్ ఫోటో షూట్ తీసుకుంటున్నామనమాట. సో, మాకు చందు తీస్తున్నాడు. చందు ఎవరంటే మా బాబాయ్ కొడుకనమాట. సో, మీకింకా ఇంతకు ముందు పరిచయం చేయలేదు కదా! అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో మా ఫ్యామిలీని మొత్తం పరిచయం చేస్తున్నా. ఆ వీడియో గూడా ఒస్తది మీకి ఈ వీడియో తర్వాత. ఫెస్టివల్ ఎలా అయింది? సూపర్ అయింది. నేనెలా ఉన్నా? మంచిగున్నావు. నేను నువ్వు బాలేవు. మళ్ళీ ఎందుకు ఇంతసేపు గ్యాప్ తీసుకొని అంతే జస్ట్ ఇంత కష్టపడి పొద్దున్నుంచి ఇంత మంచి శారీ కట్టుకొని రెడీ అయితే జస్ట్ బాగున్నావు, మంచిగున్నావు. అంతేనా? మంచిగా చెప్పు, చెప్తా అప్పుడు. మస్తు ఎక్స్‌ప్లెయిన్ చేయి, మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేయి. ఆడియన్స్ కోసం పొగుడు నన్ను ఒకసారి. పొగుడు. ఒక కవిత చెప్పు, నా మీద కవిత చెప్పు. చెప్పురా. కిచెన్లో ఉంటుంది నైఫ్. మా ఆవిడ వైఫ్. నీ-
అండ్ యాహ్! గైస్ దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ లైక్ వరలక్ష్మి వ్రతం మీరు కూడా మంచిగానే జరుపుకున్నారని అనుకుంటున్నాను. సో, ఈ వ్లాగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఏదైతే అనుకుంటారో అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎవ్రీథింగ్ కవర్ చేయడానికే చూసాను ఈ వీడియోలో. ఇంకా మీకేదన్నా కావాలన్నా, నేనేదన్నా మిస్ అయినా ఆ టైప్ ఆఫ్ థింగ్స్ అడగండి కింద. సో, పూజ గురించి ఆర్ ఎనీథింగ్ లైక్ వరలక్ష్మి వ్రతం గురించి నేను ఇంకా ఏదన్నా చేసిందేది నేను మిస్ అయ్యానని మీకు అనిపిస్తే సో, అది అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ కవర్ చేయడానికి చూస్తాను. యాహ్! గైస్ థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే డెఫినైట్‌లీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హైప్ చేయండి.